దాసన్న అందరికి కూడా జేబీలు. ముఖ్యంగా నిన్న జరిగిన వాటి బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఏదైతే ఉందో మన పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దళిత సంఘాల నాయకుల తరఫున కార్యక్రమం జరిగింది. అయితే ఆ మహనీయుడు రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కృత, ఆర్థికవేత్త, దళిత నాయకుడు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆయన భారతదేశానికి మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే కొలంబియా విశ్వవిద్యాలయంలో, అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్లో పిహెచ్డి చేసి బిఎస్సి చేసి ఆయన పట్టా పొందడం జరిగింది. అదే కాకుండా అర్థశాస్త్రము, న్యాయశాస్త్రంలో ఎంతో నైపుణ్యం పొంది ఉన్నత విద్య అభ్యసించి దళితులలో కూడా మేధావులు ఉన్నారని చెప్పేసి నిరూపించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహనీయుడికి నిన్న పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ప్రతి సంవత్సరం కానీ ఆయన పుట్టినరోజు అప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఆయనకి పుట్టినరోజు వేడుకలు చేయడానికి కొన్ని నిధులు ఇచ్చి దళితులకి కొద్దిగా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే కార్యక్రమం చేస్తారు, గవర్నమెంట్ చేస్తారు. కలెక్టర్ గారు దానికి ముఖ్య అతిథులుగా వస్తారు. తర్వాత అనేక అధికారులు కూడా మనం ఇన్వైట్ చేస్తే వస్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కలెక్టర్ గారు వచ్చిండు, ఇటువైపు ఏమో ఎస్పీ రోహిత్ గారు వచ్చిండు. ఆయనకి మంచి పేరుంది. ఎట్లా అంటే రౌడీల నుంచి నక్సలైట్ల దాకా ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఇక్కడ కట్టుదిట్టంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కట్టుదిట్టంగా ఏదైనా పని చేస్తున్నారు అంటే అది రోహిత్ గారు. అయితే అనేక మంది ఇప్పుడు జేసీ వచ్చిండు, అనేక మంది అధికారులు వచ్చిండు, ఎంతో మంది నాయకులు అధికారులు అందరూ వచ్చిండు. అయితే ఈ అధికారుల మధ్యలో కొంతమంది దళితుల ముసుగులో, నేను అందరిని అనట్లేదు, కొంతమంది దళితుల ముసుగులో అంగుటిగాడు లంగుటిగాడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం వీళ్ళు ఏదో ఒకటి అక్కడ అలజడి సృష్టిస్తారు. అక్కడ ఏదో వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టుగా చేస్తూ ఉంటారు. ఈ అంగుటిగాడు ఈ లంగుటిగాడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే వీళ్ళు తోడు దొంగలు అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది. వీళ్ళు ఎక్కడ అంతా బాగానే ఉంటుంది, మరి ఎక్కడ పంపకాలకు గొడవ వస్తుందో ఏంటో నాకు తెలియదు. మళ్ళీ తెల్లారి నుంచి మన ఇద్దరు మంచిగా ఉంటారు. కాకపోతే అక్కడ ఏం చేస్తారంటే కొద్దిగా షోని చేస్తారు. ఈ అంగుటిగాడు ఈ లంగుటిగాడు వీళ్ళిద్దరు కలిసి మన గతంలో మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తూ ఉంటాం. పెద్దిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అని ఇద్దరు ఉంటారు అనంతపురంలో, కర్నూలులో, ఎక్కడో. వాళ్ళిద్దరు కలిసి తొడలు కొట్టుకుంటా ఉంటారు. వాళ్ళతో వచ్చింది లేదు పోయింది. అయితే వీళ్ళు అదే పని, వీళ్ళు గ్రౌండ్ లో ఒక రౌండ్ తిరిగి ఉరకండి అని చెప్తే వేసిన ఒక 50 అడుగుల్లోనే వీళ్ళు అవుట్. వీళ్ళు ఉంటారో పోతారో కూడా తెలియదు. వీళ్ళకి ప్రతి సంవత్సరం అధికారులు గొప్ప గొప్ప చదువుకొని ఆ స్టేజ్కి వచ్చిన ఎస్పీ రోహిత్ గారు కానీ మన కలెక్టర్ కానీ వీళ్ళని అవమానించే విధంగా, అంటే వీళ్ళ ముందు వీళ్ళు బాహాబాహి కొట్లాడినట్టుగా. నేను చెప్తున్నా, మీకు అంత దురద ఉంటే గ్రౌండ్కి రండి, మీ ఇద్దరికి పోటీలు పెడతా, బస్తీమే సవాల్. ఇక నువ్వో ఆయన తేల్చుకోండి. అంతేగాని ఈ డ్రామాలు మాత్రం ఇక ఆపాల. ఎందుకంటే చాలా మంది నిన్ను గమనించిన వీళ్ళు చేసే అరాచకాల వల్ల, వీళ్ళు చేసే దుర్మార్గాల వల్ల ఎవరి కాళ్ళు సొంతగా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉండి ఎవరి కాళ్ళు చేసుకోవడం జరుగుతారు. రేపు రాబోయే రోజుల్లో మేము కూడా అంతే చేసుకుంటాం. ఎందుకంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకునేదానికి లేదు, వీళ్ళు చీడ పురుగులు. ఈ అంగుటిగాడు ఈ లంగుటిగాడు వీళ్ళిద్దరు కలిసి ఏం చెప్తారంటే కొత్తగూడాన్ని మొత్తం కొట్టుకున్నట్టుగా, ఏదో నీ కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయ అని చెప్పి డ్రామాలు ఆడి మళ్ళీ తెల్లారితే వాళ్ళిద్దరు దోస్తు మీద దోస్తు అన్నట్టుగా ఉంటారు. అంటే ఇక్కడ అధికారులు వాళ్ళని అధికారులు అనేటోళ్ళు ఒక బాధ్యత రహితంగా ఉండేటోళ్ళు. వాళ్ళ మధ్యలో మీరు ఏం ఆశించి చేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళని రేపు పొద్దుగాల నేను ఇంత పోటుగాలం అని చెప్పి ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్ల కాడనో లేకపోతే ఈ రాజకీయ నాయకుల దగ్గర కాలమని చెప్పుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం. ఈ అంగుటిగాడు కానీ ఈ లంగుటిగాడు కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరికి ఉపయోగపడరు. వీళ్ళ పక్కన ఉంటే వాడు సర్వనాశనం అయిపోతాడు, అది అందరికీ తెలుసు. వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళ పక్కన ఉంటే అన్నం కూడా దొరకదు.
వీళ్ళు ఎవరికి మంచి చేసేటోళ్ళు కదా. ఎందుకంటే ఈ అంగుటి గారి గురించి అయితే నేను చెప్పలేను. ఇక వాడు భక్తి లహరి స్పెట్స్ పెట్టి మెగాస్టార్ పోజులు కొడతాడు. ఎవరికైనా ఉపయోగమా? ఈ సమాజానికి ఎవరైనా ఉపయోగమా? ఈ లంగుటి గారు అయితే ప్రజలందరినీ దోచుకుంటాడు. నువ్వు ఏ లోన్ పెట్టు, ఏదైనా పెట్టు, దాంట్లో సగం కావాలి ఆయనకి. చెప్తానా, ఈ ఎస్సీ కార్పొరేషన్ లోను అధికారులకు కానీ, తర్వాత ఇక్కడ స్థానిక అధికారులు కానీ ఈ జపాగాలను మాత్రం చాలా దూరంగా పెట్టాల్సింది కానీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను నిన్న చూస్తా, వీళ్ళ షోయింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎవరి కోసం చెప్తారు? ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అందరు కలిసి వస్తే వాళ్ళ ముందు వీళ్ళ షోయింగ్ ఏంటిది? వీళ్ళ షోయింగ్ ఏంటిది? దయచేసి వీళ్ళని దూరంగా పెడితేనే పొద్దుగాల ఈ దళిత సంఘాలు అనేటోళ్ళు ఏదైనా బాగుపడతారు, లేకపోతే వాళ్ళు పైకి వస్తారు, లేదా వీళ్ళు పైకి రానియరు. వీళ్ళు మంది కొంపలు ముంచేటోళ్ళు. వీళ్ళు ఒక రకమైన మనుషులు. వీళ్ళకి చాలా దూరంగా ఉండాలని చెప్పేసి కూడా దళిత నాయకులకి, దళిత సంఘాలకి విన్నపించుకుంటున్నా. ఇప్పుడు మేము వచ్చిన పోస్ట్ ఆఫీస్ సెంటర్కి మేము వచ్చి అంబేద్కర్ మేము ఘనమైన నివాళులు అర్పించినాం. ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అంబేద్కర్ జయంతిని ఘనంగా చేసుకున్నాం. చెదలవాడ సూర్య కానీ, మాలమానాడు లక్ష్మణ్ తమ్ముడు లక్ష్మణే కానీ, మనం ఇంకో నరేషే కానీ, అనేక మంది భూషణే కానీ, మేమంతా ఇంకా మిగతా వాళ్ళు రాజు, రామ్ నరసింహ ఫోటోగ్రాఫరు, మేమంతా కలిసి మంచిగా చేసుకున్నాం. ఎందుకంటే మేము కలిసి ఉంటాం. మాలలే కానీ మాదిగలమ్మే కానీ మేము కలిసి ఉంటాం. నువ్వు కొట్టుకో, నేను కొట్టుకో, అవతల వాడిని మనం ఎదురని చేద్దామనే ఆలోచనతో ఈ అంగుటి గారులు ఇద్దరు కలిసి ఇట్లా చేసే ప్రయత్నాలు అని చెప్తాను. అధికారులకు కూడా నేను చెప్తాను, దయచేసి సార్ మీరు వీళ్ళ నుంచి దళితులకి విముక్తి కలిగించాలి. మా దళితులనే దళితులు ఉన్నారు, వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో యువతకి అవకాశం వచ్చే పరిస్థితి లేదు. మా హిందూ దళితుల పేర్లు కూడా ఒక 4-5 పేర్లు చెప్పిళ్ళు. అక్కడ కార్యనిర్వాహకం చేసిన వాళ్ళు కూడా మా హిందూ దళితులలో ఒక 4-5 పేర్లు చెప్పింది. సరే, కానీ ముఖ్యంగా నేను ఏం చెప్తున్నా అంటే, ఈ అంగుటి గాలని మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళ మీద అంబేద్కర్ గారిని, ఆ మహనీయుని మన గుండెలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన త్యాగం, పిల్లల కాంచి భార్య కాంచి అన్ని పోయినాయి ఆయనకి. చివరికి కలిసికట్టుగా అన్నదమ్ముల లెక్క అందరం ఒకటిగా ఉండాలని చెప్పి ఇలాంటి దరిద్రులని కొంచెం దూరంగా ఉంటూ వీళ్ళకి సమాజంలో ఇలాంటి వాళ్ళకి మనం జాగ్రత్తగా ఉంటూ వీళ్ళ నుంచి హెచ్చరించు ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మీ భూపతి ఆశన్న భద్ర.